జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 విద్యార్థి తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 భగత్ సింగ్, జోహార్ 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 శ్రీకాంతాచారి, జోహార్ జోహార్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ సమాజానికి ముందుగల కృతజ్ఞతలు. ఓకే, ఏం కాదు. తెలంగాణ సమాజానికి ముందుగల కృతజ్ఞతలు. ఎందుకంటే ధర్నా చౌక్లో తెలంగాణ విద్యార్థులుగా, తెలంగాణ యువతగా మేము ఏదైతే పిలుపుని ఇక్కడి నుంచే, ఇదే గన్ పార్క్ నుంచి ఏదైతే పిలుపునిచ్చినామో దానికి మద్దతు ఇస్తూ, దానికి భారీ స్థాయిలో సపోర్ట్ ఇస్తూ తెలంగాణలో ఉన్న విద్యార్థులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆలోచన పరులందరూ మద్దతు ఇచ్చినారు. భారీ సంఖ్యలో ఆ రోజు ఆ నిరసనలో పార్టిసిపేట్ చేసినారు. కాబట్టి ముందుగాల కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న తెలంగాణ సమాజంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులుగా మేమందరము ఎవరైతే ఆ నిరసనలో ఆర్గనైజర్స్ లెక్క ఉన్నామో మేమందరము కృతజ్ఞతలని తెలుపుతున్నాము మా అందరి తరపున. మరియు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజు ధర్నా చౌక్లో ఏదైతే భారీ స్థాయిలో ఆ నిరసన జరిగిందో ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి కారణము ఒకవైపు అభిజిత్ దీప్కే కానీ, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఒక షాక్ వేవ్ని క్రియేట్ చేసిందో, షాక్ వేవ్ని ఏదైతే ఈ స్కామ్లు చేసే గవర్నమెంట్కి వ్యతిరేకంగా క్రియేట్ చేసిందో, ఆ అభిజిత్ దీప్కే ఇంకొక కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ప్రయత్నానికి ఒక క్రెడిట్ వెళ్తే, ఇప్పుడు మాతో పాటు ఉన్న ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉన్నారో, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా కొంతమంది యువతేమో ఒక జెండా ఎత్తుతారు, ఒక పార్టీ జెండా ఎత్తుతారు, కొంతమంది విద్యార్థులేమో మన తెలంగాణలోనే ఇంకొక వైపు వెళ్తే, ఇప్పుడు ఎవరైనా మీరు ఇక్కడ చూస్తున్నారో మేమందరము ఆ రోజు ఆర్గనైజర్స్గా రాత్రింపగలు ఓన్లీ 5 రోజులలో 5,000 మందిని మొబిలైజ్ చేయగలిగినామంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ రోజు అంత భారీ స్థాయిలో ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి కేవలం కారణము మాతో పాటు ఈరోజు ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నారో వీళ్ళకంటే చాలా ఎక్కువ మంది ఆ రోజు కష్టపడ్డారు. గ్యారీ కానీ, స్టాన్లీ కానీ, రవి కానీ, లేకపోతే వేణు కానీ, ఇట్లా చాలామంది మహిళా విద్యార్థి నాయకులు కూడా మాలో భాగం తీసుకున్నారు. ఆ రోజు ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి వాళ్ళది కూడా ఒక కీలక పాత్ర పోషించుండే. కానీ ఒక విషయం క్లియర్గా చెప్తున్నాం, ఆ రోజు ఆ నిరసనలో అంత పెద్ద స్థాయిలో ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి 2-3 అంశాలు ఉన్నాయి. 2-3 వర్గాలు భారీ స్థాయిలో సపోర్ట్ అందజేసినాయి. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగులు. తెలంగాణలో ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని కూడా కాక్రోచ్ జనతా పార్టీ వివిధ చోట్లలో నిరసనలు చేస్తుంది. అక్కడున్న ప్రాంతాల్లో ఆ నిరసనల్లో వాళ్ళు అక్కడున్న ప్రాంతీయ సమస్యలను కూడా యాంప్లిఫై చేస్తున్నారు. మీరు చూసినట్లయితే తెలంగాణలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళు కూడా ఒక మెసేజ్ని ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి నిరుద్యోగులు కూడా ఆ రోజు ఆ నిరసనలో మద్దతు తెలిపినారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావులు కూడా మద్దతు తెలిపినారు. అన్ని సెక్షన్స్ నుంచి ఆ నిరసనకైతే మద్దతు వచ్చింది. అండ్ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ అండ్ ఆల్ ద పీపుల్ దట్ ఆ రోజు ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి కేవలం కారణము నేను, లేకపోతే ఇంకా ఒక 2-3 కాదు. ఆ రోజు విజిబిలిటీలో 2-3 కనిపించుండొచ్చు, కానీ ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ కావడానికి అందరిది ఈక్వల్ స్టేక్ హోల్డింగ్ ఉండే. దాంట్లో మహిళా విద్యార్థి నాయకులు కూడా కీలక పాత్ర పోషించింది. దిస్ బీయింగ్ సెడ్, ఇది చెప్పిన దాని తర్వాత, అక్నాలెడ్జ్ చేసిన దాని తర్వాత కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడాల్సినవి. ముఖ్యంగా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈరోజు అభిజిత్ దీప్కే కానీ, కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఏదైతే అంశాన్ని లేవనెత్తి దేశవ్యాప్తంగా ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారో, దేశవ్యాప్తంగా ఏదైతే నిరసనని చేపట్టుతున్నారో, ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ క్వశ్చన్. మనము తెలంగాణ సమాజానికి ఒక హిస్టారిక్ రిలవెన్స్ ఉంది. హిస్టారిక్ రిలవెన్స్ అంటే చారిత్రాత్మక ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి కీలక పాత్ర పోషించింది విద్యార్థులే. వాళ్ళు చాలా ఒక ఇంపార్టెంట్ లెవెల్లో కాంట్రిబ్యూషన్ చేశారు తెలంగాణ ఫార్మేషన్లో కానీ, లేకపోతే వివిధ విషయాలలో. కాబట్టి మనం కనుక చూసుకున్నట్లయితే ఇన్ని విద్యార్థి ఉద్యమాలను లీడ్ చేసిన తెలంగాణ సమాజమే ఇప్పటి వరకు ఒక దాడికి పాల్పడలేదు. అది ఆంధ్ర వాళ్ళ మీద కానీ, లేకపోతే ఏ నాయకుడి మీదైనా కానీ ఒక దాడికి పాల్పడలేదు. కానీ ఈరోజు జస్టిస్ ఓరియంటేషన్ తోటి, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి ఏదైతే నిరసనని దేశవ్యాప్తంగా యువత చేస్తున్నారో వాటికి రెస్పాన్స్ ఇవ్వలేక షాక్ వేవ్కి గురై, మెంటల్ ట్రామాకి గురై బీజేపీ నాయకులు డబ్బులు ఇచ్చి కొంతమందిని ఈరోజు అభిజిత్ దీప్కే మీద దాడి చేపించింది. కాబట్టి తెలంగాణ సమాజంగా, తెలంగాణ విద్యార్థులుగా క్లియర్ మెసేజ్ ఇస్తున్నాం, దాడులకి భయపడేది కాదు భారతదేశంలో ఉన్న పౌర సమాజము, భారతదేశంలో ఉన్న విద్యార్థి సమాజము. దాడులకి భయపడేటోళ్ళు అయితే భగత్ సింగ్ లాంటి వాళ్ళు పుట్టకపోతుండే.
దాడులకు భయపడేటోళ్ళు అయితే శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు తమని తాము ఆత్మ బలిదానం ఇవ్వకపోతుంది. క్లియర్ మెసేజ్ ఫ్రమ్ తెలంగాణ దట్ ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ స్టూడెంట్స్ విల్ నాట్ బి స్కేర్డ్ బై అ స్లాబ్, విల్ నాట్ బి స్కేర్డ్ బై అ థ్రెట్. ఆ మెసేజ్ని అయితే క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాము. ప్లస్ అభిజిత్ దీప్కే అన్నట్టు ఆ వ్యక్తికి పాపం కొలువు లేదు. ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కొలువులు ఇస్తలేదో అట్లనే బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నది అది ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి ఆయన అన్ఎంప్లాయిడ్గా తిరుగుతుంటే ఎవరో 2,000 3,000 ఇచ్చి ఆయనతో దాడి చేపించారు. అదైతే చాలా క్లియర్. కాబట్టి దట్ బీయింగ్ సెట్, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే రేపు వచ్చే 20 తారీఖుకి, ఈ నెల 20 తారీఖుకి ఇంకో 2-3 రోజులలో జంతర్ మంతర్లో ఢిల్లీ స్థాయిగా ఒక భారీ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం జరగబోతుంది, ఒక నిరసన జరగబోతుంది. దానికి తెలంగాణ సమాజంగా, తెలంగాణ విద్యార్థులుగా మేము మద్దతు తెలుపుతూ అక్కడ భారీ స్థాయిలో డెలిగేషన్కి వెళ్ళబోతున్నాము. భారీ స్థాయిలో సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ, స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణగా మద్దతు ప్రకటించబోతున్నాము. అది కూడా జరగబోతుంది. మీరు చూస్తారు ఏ విధంగా తెలంగాణ విద్యార్థులు అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇన్పుట్స్ కానీ, మా చారిత్రాత్మక సిగ్నిఫికెన్స్ని కానీ మేము ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తాం అనేది ఢిల్లీ నుంచి మీకు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా. దట్ బీయింగ్ సెడ్, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఒక క్లియర్ మెసేజ్ని తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకు తెలంగాణ అని అనాల్సి వస్తుందంటే నిజానికి విద్యార్థుల అంశంలో తెలంగాణ అనేది దేశవ్యాప్తానికే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక లెసన్. అండ్ దట్ ఈస్ ట్రూ. దీంట్లో అవాస్తవం లేదు. దీంట్లో ఏదో తెలంగాణకున్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని లిఫ్ట్ చేయడం కాదు. దిస్ ఈస్ ద ట్రూత్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఇంటర్నేషనల్ స్కాలర్ని అడిగినా, ఏ ఇంటర్నేషనల్ పీపుల్స్ మూవ్మెంట్ని చదివిన వ్యక్తినైనా మీరు వెళ్ళి అడగండి. 69 ఉద్యమం ఏదైతే 1969లో ఉద్యమం జరిగిందో దానంత ఎత్తులో భారీ స్థాయి ఉద్యమం ఇంకెక్కడైనా జరిగిందా అడగండి. ఎవరు డినై చేయరు. హిస్టరీలో ఎక్కడైనా విద్యార్థి ఉద్యమాలకి సంబంధించి ఒక పుస్తకం కనుక ప్రింట్ అయితే అక్కడ తెలంగాణ 1969 ఉద్యమం కానీ, లేకపోతే దానికంటే ముందు తెలంగాణలో జరిగిన తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమం కానీ లేకుండా ఉండదు. కాబట్టి అది మెన్షన్ చేస్తూ మేము నీట్ ఆస్పిరెంట్స్కి, దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఆస్పిరెంట్స్కి ఒక మెసేజ్ ఇస్తున్నాం. యూ డోంట్ కమిట్ సూసైడ్కి కమిట్ చేయకండి. సూసైడ్ కమిట్ చేసుకోవడానికి, సూసైడ్ అనేది ఒక సోషల్ యాక్ట్. మీడియా మిత్రులందరూ కూడా దీన్ని రికగ్నైజ్ చేయాలి. ఎక్కడైనా ఏ సమాజంలో అయినా సూసైడ్ జరగడానికి కారణము అక్కడున్న సామాజిక పరిస్థితులు. ఈ మాట నేను గాలికి మాట్లాడట్లేదు. ఐఎమ్ సోషాలజీ స్టూడెంట్. నేను సోషాలజీ చదివిన విద్యార్థిని. సోషాలజీలో ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. సూసైడ్ అనే అంశం ఎందుకు జరుగుతుంది అనేది మాకు ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, సపరేట్ స్టడీ ఉంటుంది. కాబట్టి సోషల్ స్టడీస్ చెప్తాయి క్లియర్ కట్గా, చాలా అకాడమిక్ రిపోర్ట్స్ ఉంటాయి. సూసైడ్ జరగడానికి కారణము అక్కడున్న సామాజిక పరిస్థితులు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఆస్పిరెంట్స్కి, సిబిఎస్ఈ ఆస్పిరెంట్స్కి, నిరుద్యోగులకి సూసైడ్కి కమిట్ కాకండి. మనము ఎంత కాగలితే అంత మన శక్తికి అయినంత వరకు కొట్లాడదాము. డెమోక్రటిక్గా, కాన్స్టిట్యూషనల్గా, పోలీస్ అన్నలకి గౌరవం ఇస్తూ, మిగతా వాళ్ళందరికీ గౌరవం ఇస్తూ, చట్టాన్ని పాటిస్తూ మనం నిరసనలు చేద్దాం. మీరు సూసైడ్కి పాల్పడకండి. మనకి న్యాయం వచ్చేంత వరకు పీస్ఫుల్గా, డెమోక్రటిక్గా, కాన్స్టిట్యూషనల్గా నిరసనలు చేపట్టుదాం. లాస్ట్లీ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే, ఏదైతే ప్రశ్నని ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ, లేకపోతే మేము తెలంగాణ సమాజంగా లేవనెత్తుతుంది, ఇది వాస్తవానికి ఒక ఆవేదన. నిజంగానే తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా యువత పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకి జవాబు జర్నలిస్ట్గా మీరందరికీ తెలుసు. మన తెలంగాణలోనే ఎంత భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, గతంలో బీఆర్ఎస్ టైంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ వీ లీడ్ అ స్ట్రగుల్ దట్ డిమాండ్స్ అకౌంటబిలిటీ. ఎప్పటి వరకు అయితే విద్యార్థులు ముందుకొచ్చి, ఇంట్లల్లో నుంచి బయటకు వచ్చి, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంట్లలో నుంచి బయటకు వచ్చి ఏ రాజకీయ నాయకులకైతే మీరు ఓటేసిండ్రో వాళ్ళ గల్లా బట్టి అడిగేంత వరకు ఈ సమస్య ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు స్కూళ్ళన్నీ మూతపడిపోతున్నాయి మన తెలంగాణలో. మరి ప్రశ్నించకపోతే ఎడిపోతే తెలంగాణ సమాజం? ఈ ప్రశ్నను లేవనెత్తాలని అనుకుంటున్నాం. మాది వాస్తవంగా ఆవేదన, వాస్తవంగా ఏంటిది కడుపు కాలుతుంది పేద ప్రజలందరివి. అండ్ మేము గాలి మాటలు మాట్లాడట్లేదు. వాస్తవంగా తెలంగాణలో ఉన్న గ్రామీణ స్థాయిలో ప్రజలు అంటున్న విషయాలనే మేము రిఫ్లెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇదంతా చెప్తున్న తరుణంలో మేము ఒకటే మెసేజ్, మేము అడుగుతున్న ప్రశ్నలు తెలంగాణ యువతగా ఇది కేవలం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షకు సంబంధించింది కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే బలిదానాలు విద్యార్థులు చేసిండ్రో దానికి సంబంధించిన ప్రశ్నలే మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రతి పాలక వర్గంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా చాలామంది బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇన్ఫ్యాక్ట్ అన్ని పార్టీల నుంచి మాకు మద్దతు వస్తుంది. వెనకాల నుంచి మేము చెప్పలేకపోతున్నాం. ఒక మాజీ మంత్రి ఫోన్ చేసిండు ఈరోజే, బీజేపీలో ఒక మాజీ మంత్రి ఫోన్ చేసిండు, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు.
ఫోన్ చేసి మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం, కానీ చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన, మాజీ మంత్రిగా ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి మాకు మద్దతు ఇచ్చిండు, పేరు చెప్పలేను. కానీ అట్లా చాలామంది, ఒక్కరిద్దరు కాదు, చాలామంది లీడర్స్ వాళ్ళు బాధపడుతున్నారు పార్టీల్లో ఉండడం వల్ల. కాబట్టి చెప్తున్నాం, ఎవ్రీ పొలిటికల్ పార్టీ ప్లీజ్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ తెలంగాణ, అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ 1969లో ఎవరైతే ప్రాణాలను అమరవీరులు అయినారో వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోండి. ఇప్పటికి అదే పరిస్థితి ఉంది. ఇప్పటికీ విద్యార్థులు సమాజంలో బయటకు వచ్చి అమరవీరులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చెప్పాలని అనుకుంటాం, ప్లీజ్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇంప్లిమెంట్ అ గుడ్ ఎడ్యుకేషన్ పాలసీ. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. నిరుద్యోగ సమస్యకు సంబంధించి ప్రభుత్వం సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఆ రోజు నిరసనలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, చాలామంది రాలేకపోయినారు. వివిధ పనులలో మేము అసైన్ చేసినాము, అందరం టాస్క్ అసైన్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు స్టాన్లీ, గ్యారీ, రవి మీరు అందరూ మాట్లాడతారు. ఖచ్చితంగా జాతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకే దాడి చేయాల్సి వచ్చింది అనేది ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా. 2000 ఇచ్చి 3000 ఇచ్చి దాడి చేయించారని లేదు, బరాబర్ ఆయనకి పాపం అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల, ఆయనకి ఏంటిది కొలువు లేకపోవడం వల్లనే ఆ దాడికి గురైండు. ఆయనకు కనుక మంచి ఒక కార్పొరేట్ కంపెనీలోనో, లేకపోతే ఆయన కనుక నిజంగానే మన పోలీస్ రెస్పెక్ట్ఫుల్ తెలంగాణ పోలీస్లో ఎస్ఐ జాబ్లోనో, లేకపోతే అక్కడున్న రాజస్థాన్ పోలీస్లో ఏదో ఒక రెస్పెక్ట్ఫుల్ గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఎందుకు కమిట్ అవుతుండే ఆయన? జాబులు లేవు కాబట్టి, భారీ స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఆడ ఆరవలి మొత్తం కొట్టేస్తున్నారు, ఆడ టెంపరేచర్ పెరుగుతుంది, తాగనీకే నీళ్లు లేవు, ఆడ ఎంఎస్పీ దొరకలేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన జీవితం మీద చాలా ఎఫెక్ట్ వచ్చింది. ఒకవైపు నుంచి బీజేపీ వాళ్ళు రుద్దుతున్నారు ఏంటిది మతోన్మాదాన్ని. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే మేము ఒకటి చెప్పాలని అనుకుంటున్నాం, తెలంగాణ సమాజంగా దేశద్రోహులు ఎవరు? దేశాన్ని కలుపుతున్న వాళ్ళం మేము. రాజ్యాంగాన్ని ఛాతి మీద పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళం మేము. రాజ్యాంగాన్ని ఇన్ స్పిరిట్ గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళం మేము. రాజ్యాంగం గురించి ఏం తెలుసు వీళ్ళకి? ప్రియంబుల్ ఎట్లా దేశాన్ని కలుపుతున్న వాళ్ళం మేము. ఈరోజు ఈ విద్యార్థి ఉద్యమంలో మతం లేదు, కులం లేదు. ఈ విద్యార్థి ఉద్యమంలో మతం లేదు, కులం లేదు. వీళ్ళ రాజకీయాలలో మతం ఉంది, కులం ఉంది, డబ్బు ఉంది. దొరలందరూ ఏకమవుతారు, దేశాన్ని లూట్ చేస్తారు. దొరలందరూ ఏకమవుతారు, రాష్ట్రాన్ని లూట్ చేస్తారు. ప్రశ్నిస్తేమో మేము దేశద్రోహులం. కానీ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళము, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్న వాళ్ళము, రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ కోసం కొట్లాట చేస్తున్న వాళ్ళము మేము దేశద్రోహులము. ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ మేము దేశద్రోహులం అయితే ఇప్పుడే ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంతమంది పోలీస్ అన్న వాళ్ళు ఉన్నారు. వీఆర్ రిక్వెస్టింగ్ తెలంగాణ పోలీస్, ఇఫ్ రుచిత్ మేడ్ అ కమెంట్స్, ఇఫ్ రుచిత్ యాక్షన్ ఈజ్ అ యాంటీ నేషనల్ యాక్ట్, దెన్ అరెస్ట్ మీ. ఐఎమ్ టెల్లింగ్ క్లియర్లీ, మేము మాట్లాడే విషయాలలో ఒక్క ఇంచు కూడా యాంటీ నేషనల్ యాక్ట్ లేదు. మేము అట్లాంటి యాక్ట్కి పాలు పడము. వీఆర్ కంప్లీట్లీ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీఆర్ కంప్లీట్లీ ఫాలోయింగ్ ద స్పిరిట్ ఆఫ్ భగత్ సింగ్. ఇది మేము అంటున్న విషయం చాలా క్లియర్. అవును, అంత మద్దతు ఎందుకు వస్తుంది అంటే పైసలు ఉంటే వస్తాయి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్లో లక్షలు కేవలం బీజేపీ ప్రశ్ననే కాదు, రేపు ఇక్కడ కూడా ఏదైనా జరిగితే కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి అట్లనే పూలదండ వేసి తీసుకొస్తారు. అదేం లేదు, బీఆర్ఎస్ ఉన్నా వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. ఏ పార్టీకి మేము మద్దతు కదా, ఏ పార్టీకి మేము ఏంటిది ముద్దుగా వాళ్ళకి లేపేటోళ్ళం కాదు. ఆ మధ్య ఏ పార్టీ అయినా కానివ్వండి ప్రశ్నిస్తాం. ఆ మద్దతు ఎందుకు వచ్చిందంటే పైసలు ఉన్నాయి, ఎలక్టోరల్ బాండ్స్లో దొబ్బినారు, అన్ని పార్టీలు దొబ్బినాయి. ఎలక్టోరల్ బాండ్సే కాకుండా కొత్త చట్టాలు తీసుకొచ్చి, ఎఫ్సీఏ తీసుకొచ్చారు, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్ బిల్లు, ఇట్లా చాలా చట్టాలు తీసుకొచ్చి దోచుతున్నారు దేశ సంపద. ఎన్ని స్కామ్లు చేయలేదు, ఎన్ని స్కామ్లు తెలియదు మీరే చెప్పండి. జర్నలిస్ట్ మీరు ఇంకొకటి జర్నలిస్ట్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మమ్మల్ని మేము కాక్రోచెస్ అని అంటే మీ అందరికీ ఒక ఏంటిది పెయిన్ ఉంది. చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా అంటారు, మీరు తెలంగాణ సమాజము ఇంత ఇంటలెక్చువల్స్, తెలంగాణలో ఉన్న విద్యార్థులకి ఇంత పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది, వై ఆర్ యూ టేకింగ్ ద బ్రాండ్ ఆఫ్ కాక్రోచ్ అని అడిగినారు చాలామంది. మేము చెప్పాలని అనుకుంటున్నాం, ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే కాక్రోచ్ అనే పదం వాడిండో క్లియర్గా చెప్తున్నాం, లౌడ్గా చెప్తున్నాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్సో ట్యాగ్డ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరినీ కూడా కాక్రోచెస్ అన్నాడు, జర్నలిస్ట్ని కూడా కాక్రోచెస్ అన్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఆ రోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆర్టీఐ గురించి మాట్లాడిండు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మాట్లాడిండు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కేవలం ఒక విద్యార్థి నాయకుడు లేకపోతే కేవలం ఉద్యమకారులే వాడతారా? ఆర్టీఐ యాక్ట్ని మ్యాక్సిమం వాడేది ఎవరు? జర్నలిస్టులు. స్కామ్లను బయట పెట్టడానికి ముఖేష్ చంద్రకర్ ఎందుకు చచ్చిపోయిండు చెప్పండి? ఛత్తీస్గఢ్లో అక్కడ జరుగుతున్న రోడ్ స్కామ్ని బయట పెడుతున్నప్పుడు ముఖేష్ చంద్రకర్ ఎట్లా చచ్చిపోయిండు అంటే స్కామ్లను ఎక్స్పోజ్ చేసి ఆర్టీఐ యాక్ట్లని వాడే వాళ్ళందరూ కాక్రోచెస్.
కాబట్టి చెప్తున్నాము, జర్నలిస్టులను కూడా కాక్రోచెస్ అన్నారు. మీ ఆత్మగౌరవం కోసం కూడా మేము కొట్లాడుతున్నాం. అంటే ఓవరాల్ లెవెల్లో ప్రశ్నలు ఏవనెత్తే వాళ్ళు అందరి కోసం మేము కొట్లాడుతున్నాము. అట్లాంటి మద్దతు ఎందుకు వస్తుంది అంటే డబ్బు ఉంటే ఎవరికైనా మద్దతు వస్తుంది. రేపిస్టులకు కూడా మద్దతు వచ్చింది. డబ్బు ఉంది కాబట్టే రేపిస్టులు ఈరోజు బయట తిరుగుతున్నారు. డబ్బు ఉంది కాబట్టే దేశాన్ని దోచిన వాళ్ళు, దేశాన్ని కాలబెట్టిన వాళ్ళు, ఆతంకవాదులు కూడా బయట తిరుగుతున్నారు. డబ్బు ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఎవరితోనైనా ఈ రాజకీయ నాయకులు కూర్చుంటారు. ఏ పార్టీ కాదు, ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాము. బీజేపీయే కాదు, రాష్ట్రం ఇప్పుడు మేమున్నాము ఇక్కడ, మేమందరము చాలా చాలా విషయాల గురించి కంటిన్యూస్గా స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళమే. మీ అందరికీ నేను పరిచయం కావడానికి కారణమే మూసి, దామగుండం, కాంచగచ్చిబౌలి, హెచ్యు ఉద్యమము, ఇవన్నిటి గురించి. కాబట్టి కంటిన్యూస్గా ఆర్ ఫైట్ ఈస్ అగైన్స్ ఇంజస్టిస్, ఆర్ ఫైట్ ఈస్ అగైన్స్ అ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ కమిటింగ్ ఇంజస్టిస్ వెరీ క్లియర్లీ. అంటే వైలెన్స్ అని అంటాం, ఇది ఒక అంటే మేము పాలసీ సోషల్ స్టడీస్ని యాక్చువల్గా చదివిన విద్యార్థులము. ఈ పాలక వర్గాలు వైలెన్స్ని కమిట్ చేస్తున్నాయి, హింసకి గురవుతున్నాయి. హింసకి ఎట్లా దానికి బేసిస్ ఏంటంటే కేవలము డబ్బు అందించకపోవడమే హింస కాదు, కేవలం ఒక చాకుతో వచ్చి కూర్చోడమే హింస కాదు. కొన్ని రిసోర్సెస్ని అందజేయకపోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే అది కూడా హింసనే. ఈరోజు నీట్ విద్యార్థి సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు అని అంటే 2 రోజుల క్రితమే రాజస్థాన్లో ఒక విద్యార్థి చనిపోయింది. అందుకనే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. అభిజిత్ దీప్కే మీద అటాక్ జరిగింది కాదు, మనము తెలంగాణ విద్యార్థులకు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకి సమాజం మెసేజ్ ఇవ్వాలి దట్ యూ షుడ్ నాట్ కమిట్ సూసైడ్ అనేది. కాబట్టి మేము అంటున్న విషయం ఏంటంటే సూసైడ్ అనేది, నీట్ విద్యార్థుల మరణం అనేది ఇది కేవలము ఒక సూసైడ్ కాదు, ఆత్మహత్య కాదు, ఇది హత్య. కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవడం వల్ల జరిగిన హత్య. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రస్తుతానికి ఇంతమంది హత్యకి గురైనరు. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు మా యాక్టివ్ స్ట్రగుల్ ఉంది. రాష్ట్రంలో మేము ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలను కూడా అడ్రస్ చేస్తున్నాం. ఇప్పుడు గ్యారీ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తర్వాత అడ్రస్ చేస్తాము. సిగ్గుపడాలి అంటే భారతదేశంలో ఉన్న నాయకులందరూ సిగ్గుపడాలి, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులందరూ సిగ్గుపడాలి. మళ్ళీ ఈరోజే డెహ్రాడూన్లో మళ్ళీ ఒక అమ్మాయి చనిపోయింది, నీట్ విద్యార్థి. ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న? నీట్ విద్యార్థులు, నా సొంత చెల్లె నీట్ పరీక్ష రాసింది. ఇవన్నీ చూస్తే మై ఓన్ సిస్టర్ సెండ్ మీ దిస్. అన్న, యు ఆర్ స్పీకింగ్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్, ప్లీజ్ మెన్షన్ 28 minutes బ్యాక్ a student passed away. 2 days బ్యాక్ 1 student passed away. సిగ్గు లేదు ఈ నాయకులకి. చెప్పండి అన్న, ఎందుకు నిరసన చేయొద్దు చెప్పండి. మేము దేశద్రోహులమా? అసలు కొంచెమైనా ఏం మాట్లాడుతున్నామన్నా? ఏంది దేశ భవిష్యత్తు ఏడికిపోతుంది? విద్యా వ్యవస్థ ఎంత గలీజ్గా ఉందంటే ప్రతిరోజు ఒక పిల్లలు, యంగ్ అమ్మాయిలు, యంగ్ అబ్బాయిలు చనిపోతున్నారు. దీని గురించి ప్రశ్న అడిగితే మేము దేశద్రోహులం, మేము ఇంకొకటి ఏదో. సిగ్గుపడాలన్నా. ఏం మాట్లాడుతున్నాము? ఏడిపోతున్నాము? ఏంది సమాజము? మేము అడిగే ప్రశ్నలో న్యాయం ఉంది, మేము అడిగే ప్రశ్నలో బాధ ఉంది, మేము అడిగే ప్రశ్నలో అన్నీ ఉన్నాయన్న. రాజ్యాంగ స్పిరిట్ని, రాజ్యాంగాన్నే ఇంప్లిమెంట్ చేయండి. రైట్ టు లైఫ్ అని ఒక చట్టం ఉంటుంది. రైట్ టు లైఫ్ ఏడుంటుంది? కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి బతికే హక్కు ఉంటుంది. దాన్ని రాజ్యాంగము ఫండమెంటల్ రైట్, అది ఆ ఫండమెంటల్ రైట్నే డెమాలిష్ చేసే ఏంటిది ఇది పరిస్థితి? షుడ్ బి షేమ్ఫుల్. తెలంగాణ మరియు భారతదేశంలో ఉన్న నాయకులందరూ సిగ్గుపడాలి. రేపు మన తెలంగాణలో కనుక ఎవరికైనా ఏమైనా జరిగితే ఇక్కడ నుంచి నేను హెచ్చరికిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వమే అకౌంటబిలిటీ తీసుకోవాలి. రేపు తెలంగాణలో ఒక్క నీటి విద్యార్థికి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వము మరియు భారతదేశంలో ఉన్న సర్కారే అకౌంటబిలిటీ తీసుకోవాలి. నేను చెప్తున్నా, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకో మరి ఏంటి పోలీస్ అన్నలు మీరే చెప్పండి. మరి నిరసనలు చేయొద్దా? భారీ స్థాయిలో నిరసన చేయొద్దా? రోజుకొకరు చచ్చిపోతూ ఉంటారు నీటి విద్యార్థులు. పాపం వాళ్ళు చేసిన తప్పేంది? ఆమె ఏమని రాసింది చూడండి, మామ్ అండ్ డాడ్ ఐ లవ్ యూ అని లాస్ట్ ఒక మెసేజ్ రాసి చచ్చిపోయింది. పోలీస్ అన్నల విద్యార్థులే చనిపోతారు. రేపు ఏదో ఒక లోకల్ సర్పంచ్ సొంత కొడుకో సొంత కూతురో చచ్చిపోతారు. కింది స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు పిల్లలే. కాబట్టి చెప్తున్నాం, మీరైనా ప్రెషర్ పెట్టండి అన్న. మీరైనా పోలీస్ అన్నలైనా లేకపోతే బ్యూరోక్రాట్స్ అయినా ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కొంచెం చెప్పండి ఈ బుద్ధి లేని నాయకులకి. భారతదేశం నాశనం అవుతుందంటే కేవలం ఈ భ్రష్టాచారం చేసే నాయకుల వల్ల, మొత్తం దోచుతున్న నాయకుల వల్ల. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము ఏదైతే విషయాల గురించి మాట్లాడుతున్నామో, వీఆర్ టాకింగ్ విత్ పెయిన్. 28 minutes బ్యాక్ 1 student died. If anyone will pass away from Telangana Sarkar will be accountable and national government will be accountable. I will personally not spare.
నేను చెప్తున్నా, క్లియర్గా హెచ్చరికిస్తున్నా, ఇంకొక డెత్ గనక తెలంగాణలో జరిగితే నీట్ రాసిన విద్యార్థిది కానీ సిబిఎస్ఈ రాసిన విద్యార్థిది కానీ సిచ్యువేషన్ విల్ నాట్ బీ గుడ్. వి విల్ డెఫినెట్లీ డూ అ స్ట్రగుల్ అగేన్స్ట్ రేవంత్ రెడ్డి అండ్ నరేంద్ర మోదీ సర్కార్ ఈక్వలీ. అన్ని పార్టీలు ఖచ్చితంగా మాకు మద్దతు ప్రకటించాలి. అన్ని పార్టీలు తక్షణమే ఆ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి దట్ స్టూపిడ్ ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్ అని. ఇది నేను క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. స్టాండీ మాట్లాడచ్చు, స్టార్ట్ చేయాలా? తెలంగాణ ప్రజలకు మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువతకందరికీ, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న పోలీస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము ముందుకు వచ్చి ఇలా ఈ యువత కానీ, తెలంగాణ యువత కానీ దేశవ్యాప్తంగా CJP అనే పేరు చెప్పుకొని, కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు చెప్పుకొని నిరసన చేపడుతుంది అంటే దానికి ఒకటే కారణం, నీటి విద్యార్థులు కానీ ఈరోజు ఎన్ని పేపర్ లీక్లు జరిగినాయో ఆ పేపర్ లీక్లు అన్నిటికీ ఎవరైనా ఒకరు అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఈరోజు అతను అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలంటే వాటన్నిటికీ, వాళ్ళందరి ప్రాణ త్యాగాలకి ఒక సమాధానం కానీ ఒకటి వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఈరోజు మనం ఒక స్టెప్ ముందుకు తీసుకొని వాళ్ళ కోసం మనం పోరాడాలి. ఈరోజు మన జరిగిన CJP ప్రొటెస్ట్లో కానీ, హైదరాబాద్లో కానీ, తెలంగాణ గడ్డ ఉద్యమాల పురిటి గడ్డ, ఈరోజు మేమందరం ఇట్లా కలిసి కానీ వాళ్ళందరి కోసం పోరాడతాము. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ CJP మీకు అండగా ఉందని తెలియజేస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే, మన CJP ఫౌండర్ అభిజిత్ దిప్కే మీద దాడి జరిగింది. ఈరోజు కొన్ని పార్టీలు, కొన్ని వ్యవస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్ వాటన్నిటికీ ఎటువంటి చేతగాక, ఏం చేయాలో అర్థం కాక ఈ యువత మొబిలైజేషన్ ఎక్కువ అవుతుంది అని చూసి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అటాకులు చేయించడము, ఈ CJP ఫౌండర్ మీద కానీ మా మీద కానీ ఎంతోమంది థ్రెడింగ్ కాల్స్ వస్తున్నాయి. ఈరోజు థ్రెడింగ్ కాల్స్ వస్తున్నాయి, బెదిరిస్తున్నారు, ఫోన్లు చేసి మెసేజ్లు చేసి బెదిరిస్తున్నారు, మీరు ఇట్లాంటి ప్రొటెస్టులు చేయొద్దు అని చెప్పి. ఎటువంటి బెదిరింపు కాల్స్ కానీ, ఎటువంటి బెదిరింపు మెసేజ్లకు కానీ బెదిరిపోయే పరిస్థితి ఈ తెలంగాణ యువతది కాదు, ఈ CJP కోసం పోరాడే యువతది అస్సలే కాదు. మేము ఎంతవరకు అయితే అంతవరకు పోరాడతాం. ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ, ఎవరైతే విద్యార్థి చనిపోయాడో ఆ చనిపోయిన విద్యార్థి కోసం, వాళ్ళ కుటుంబాల కోసం మేము నించొని పోరాడతాం. ఈరోజు ఒకరి మీద దాడి చేస్తే ఒకరిని కొట్టుదాము, ఒకరిని బెదిరిద్దాము, వీళ్ళందరూ ఎందుకు తగ్గుతారంటే మీరు తప్పు చేసినట్టు. ఒకరిని బెదిరించారు, ఇంకా 100 మంది కదిలి వస్తారు. ఒక్కరిని కొట్టారు కాబట్టి ఈరోజు లక్షల మంది కదులుతారు. తెలంగాణ వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ. ఈరోజు రాబోయే రోజుల్లో 20వ తారీఖు ఢిల్లీలో జరగబోయే ప్రొటెస్ట్లో కానీ లక్షల మంది తరలి వచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేంత వరకు మేము పోరాడతాం. అతను అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఈరోజు మేము చేయలేదు పేపర్ లీక్, ఆయన చేయించిండా అంటే మరి ఎవరిని అడగాలి మేము? అతను చేయించలేదంటే ఇంకెవరు చేయిస్తారు? అతను అకౌంటబిలిటీ తీసుకొని, అవును సిస్టంలో తప్పు ఉంది, సిస్టంలో తప్పు జరిగింది అని చెప్పి అతను ఒప్పుకొని తన పొజిషన్ నుంచి కిందికి దిగాలి. ఈ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ భయం పుట్టాలి. అవును రవి, ఈరోజు తప్పు చేస్తే నన్ను ప్రశ్నిస్తారు, తప్పు చేస్తే నాకున్న పొజిషన్ పోతుంది, తప్పు చేస్తే నన్ను జనాలు కానీ యువత కానీ ప్రశ్నిస్తారు అనే భయం పుట్టాలి ప్రతి ఒక్క సంస్థలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి. కానీ ఈరోజు ఆ భయం లేకపోతే రేపు ఇంకా లీకులు జరుగుతాయి. ఈరోజు జరిగిన లీకులు, ఈరోజు వరకు జరిగిన పేపర్ లీకులు తక్కువేం కాదు. 70కి పైగా పేపర్ లీకులు జరిగినాయి. ఇంతమంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఈరోజు వాళ్ళందరి సూసైడ్లు కాదు, వాళ్ళందరినీ మర్డర్ చేసారు. ఈ సిస్టమ్ మర్డర్ చేసిందని చెప్పాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, వాళ్ళందరివి సూసైడ్లు కాదు, సిస్టమ్ కలిసి మర్డర్ చేసింది. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడో అప్పులు చేసుకొచ్చి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా స్టేబిలిటీ లేకపోయినా కానీ మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పి ముందుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళకి భవిష్యత్తు కోసం ముందుకొచ్చి చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అది తీసుకొచ్చిన అప్పులో ఏం కావాలి? అదంతా సంవత్సరాలు కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి చదివిపిస్తే లాస్ట్కి వస్తే పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ రద్దు చేస్తున్నామని చెప్తారు. ఇది ఎంతవరకు న్యాయం?
యువత ఒకసారి ఆలోచించాలి. ఇప్పటివరకే ఎంతోమంది యువతను మొబిలైజ్ చేస్తాము. కొన్ని లక్షల మంది కదిలారు, కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా. దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క యువత ప్రశ్నించాలి. మీడియా మిత్రులు కానీ, పోలీస్ మిత్రులు కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారి కానీ దీన్ని ప్రశ్నించాలి. వాళ్ళందరికీ కలిసి లేఖ రాయండి. మీరందరూ తలుచుకుంటే కానీ ఏది లేదు. ఒక్కసారి తలుచుకొని పోరాడదాం. ఈ ఢిల్లీలో జరగబోయే ప్రొటెస్ట్లో కానీ మీరందరూ భాగమయ్యి మీరందరూ తరలి వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు మేము పోరాడతాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కోసం, ప్రతి ఒక్క విద్యార్థి కోసం మేము నించుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ పూర్ణకంటి. ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నీట్ పేపర్ యొక్క లీకేజ్ వల్ల బాధ్యత వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో సీజేపీ అదేవిధంగా సీజేఐ చేసిన కామెంట్లతో యువత అంతా కాక్రోచ్లు అనే ఆ పేరు మీద ఒక ట్యాగ్ తీసుకొని దీనికి వ్యతిరేకంగా, వ్యవస్థకు వ్యతిరేకంగా యువత అంతా కలిసి టైటిల్ తీసుకొని పోరాడుతుంటే దానికి పోరాడుతున్నందుకు ఈరోజు చెంపదెబ్బలు కొట్టడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో విద్య అనేది ఒక వ్యాపారంగా తయారు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అనేది. సో ఈ గవర్నమెంట్ మనకి భారతదేశం కానీ ఏదైనా సరే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైనది ఏంటంటే విద్య. ఆ విద్యానికి సరిగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ దాన్ని పరిపాలించుకుంటూ పోతే మంచిగా ఉంటుంది. అది లేకుండా ఈరోజు ఇంతమంది చనిపోతారు, దీనికి అకౌంటబిలిటీ కావాలని మేము పోరాటం చేస్తుంటే మా పైన భౌతిక దాడులు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇది భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అకౌంటబిలిటీ అనేది అతి ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ అకౌంటబిలిటీ లేకుండా ఈ ప్రజాస్వామ్య దేశాన్ని ఈ గవర్నమెంట్లన్నీ ఈ వ్యవస్థలన్నీ నియంతృత్వ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని ఖండిస్తూ మేము ఇదే విధంగా ఎవరి విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలని సీజేపీ ద్వారా కానీ, ఈ సీజేపీ అనేది కూడా ఎటువంటి రాజకీయ లాభాపేక్ష కానీ ఎటువంటి రాజకీయాలకు అతీతంగా అందరి యువతంతా కలిసి చేస్తున్న ఉద్యమం కాబట్టి తెలంగాణ యువతకే కాకుండా భారతదేశ యువతకు అందరికీ ప్రార్థిస్తున్నది అంటే అందరి యువత వచ్చి సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని, ఈ అకౌంటబిలిటీని భారతదేశంలో తీసుకురావాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. సీజేపీ చీఫ్ అభిజిత్పై జరిగిన దాడి సిగ్గుచేటు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సీజేపీ అనేది యువత భవిష్యత్తు కోసము, భవిష్యత్తులో జరిగే అన్యాయం కోసం ఎదిరించే ఒక వేదిక మాత్రమే. అలాంటిది అది అర్థం చేసుకోక శాంతియుతంగా నిరసనతో మేము ముందుకెళ్తుంటే బీజేపీ అనేది గుండాలని పురమాయించి మరీ మాపై దాడులు చేయడం సిగ్గుచేటు. మోడీ గారు ఇప్పటికైనా మా ఆవేదనను, మా ఆక్రోషన్ను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం లేకాలి తప్ప ఇలాంటి గుండాలను పెట్టి మాపై దాడి చేస్తే ఇది మేము చేసే ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది తప్ప మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా మీరు గమనించుకొని మా ఆవేదనను, ప్రతిరోజు పిల్లలు చనిపోతున్నారు, ఎంతోమంది ఎంతో కష్టపడి మరీ రానికి సిద్ధమైన పిల్లల భవిష్యత్తుతో మీరు ఆట ఆడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని మేము అడుగుతున్నప్పుడు దాన్ని గౌరవించి రాజీనామాలు చేయాలి తప్ప మొండికి పోయి ఇంకేదైనా చేస్తాం, మిమ్మల్ని మీపై దాడి చేస్తాము, ఇంకా విధంగా ఖండిస్తాము, మీ ఉద్యమాన్ని అణచివేస్తాము అనేది మీకు అది పిరికి పంది చర్య. అది అందుకని మీరు మా ఉద్యమాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మన ధర్నా ఇందిరా పార్క్ వద్ద జరిగిన శాంతియుత ప్రొటెస్ట్లో దాన్ని ఉద్దేశించి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము సుమతి శతకంలో చదివిన ఒక పద్యాన్ని ముందు పెట్టుకొని బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావే సుమతి అంటే మేము బలవంతమైన సర్పంని మేము జయిస్తాము. భవిష్యత్తులో అయితే ఏదే విధంగా ఉందో భవిష్యత్తులో ఇదే విధంగా మేము ముందుకెళ్తూ ఒక పాముని అది చీమలతో చచ్చిపోవచ్చు గతంలో, కానీ ఇప్పుడు మాత్రము మీ అటువంటి పెద్ద పార్టీలు, మీ అటువంటి మూర్ఖమైన పార్టీలు మా కాక్రోచ్ చేత చచ్చిపోవడం అనేది తథ్యం. అదేవిధంగా మిమ్మల్ని ఎంచుకున్నందుకు ఆ ప్రాంత ప్రజలు, ఏదైతే ఏపీ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం మీరు పనిచేయాల్సి ఉండగా ఏదో పార్టీల కోసం తొత్తుగా, మోడీకి తొత్తుగా పనిచేస్తూ మా భవిష్యత్తు మీరు కాల రాస్తున్నారు. మేము